ఎందరో కార్యశూరులు మహనీయుల యొక్క కృషి వల్ల కొన్ని వేల సంవత్సరాల భారతీయ అపురూప చరిత్ర ఈరోజు మనం అపురూపమైన చరిత్రను అధ్యయనం చేసే అవకాశం మనకు ఈరోజు లభించింది. అటువంటి అగ్రశ్రేణి చరిత్రకారుడు పురావస్తు శాస్త్రవేత్త సర్ జాన్ మార్షల్ స్వగృహం ఇది. సర్ జాన్ మార్షల్ అంటే భారతీయ పురావస్తు శాస్త్రం అంటే గుర్తుకు వచ్చే పేరు సర్ జాన్ మార్షల్ది. వీరి కార్యశూరత వల్ల సింధు నదీ నాగరికత, అదేవిధంగా మన దేశానికి సంబంధించిన అనేక ప్రాచీన రాజవంశాలకు సంబంధించిన అపురూప కట్టడాల గురించి మనకు ఈరోజు అద్భుతమైన సమాచారం లభిస్తుంది. సర్ జాన్ మార్షల్ ఈ సాంచీ స్తూపంలో ఉన్న అపురూపమైన చారిత్రక కట్టడాలను వెలికితీసి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. వారి స్వగృహం ఇది. స్తూపం యొక్క చారిత్రక విశేషాలను సేకరించే క్రమంలో వీరు ఇక్కడ నివాసం ఉన్నారు. సాంచీ స్తూపం వద్ద త్రవ్వకాలు జరిపినప్పుడు సేకరించిన అపురూపమైన చారిత్రక అవశేషాలతో ఏర్పాటు చేసిన సాంచీ మ్యూజియం యొక్క ప్రాంగణంలోనే వీరి నివాసం ఉన్నది. ఈ భవనంలోనే సర్ జాన్ మార్షల్ నివసించారు. వీరు మన దేశ చరిత్రకు సంబంధించిన అనేక విశేషాలను సేకరించడంలో కీలక భూమిక పోషించారు. ఇటువంటి ప్రదేశాలను సందర్శించడం ద్వారా మన ప్రాచీన నాగరికత, సంస్కృతి యొక్క ఈ వైభవాన్ని ముందు తరాలకు గుర్తు చేయడంలో ఆనాటి కార్యశూరులు, మహనీయులు, గొప్పవాళ్ళు ఎటువంటి కృషి సల్పారన్న విషయము మనకు అర్థమవుతుంది. ఈరోజు డిసెంబర్ 24వ తేదీన మధ్యప్రదేశ్లో భోపాల్ నగరానికి సమీపంలో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడము బౌద్ధ స్తూపము సాంచీ స్తూపాన్ని సందర్శించిన తర్వాత ఈ సాంచీ మ్యూజియాన్ని సందర్శించడం జరిగింది. వృత్తిరీత్యా నేను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని, చరిత్ర బోధకుడిని. ఇటువంటి చారిత్రక కట్టడాలను ప్రత్యక్షంగా చూడడం ద్వారా మనకు ఆ కాలం నాటి జీవన విశేషాలు, సాంస్కృతిక వైభవము, మన దేశం యొక్క అపురూపమైన ప్రాచీన చరిత్రను మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి ఇటువంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నాను. గతంలో ఒకసారి ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు ఇంకొకసారి డిసెంబర్ 24వ తేదీని సాంచీ స్తూపాన్ని సందర్శించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పసులూరు జిల్లాలోని నెల్లూరు పట్టణం నుండి మేము ఇక్కడికి రావడం జరిగింది. మన దేశ ప్రాచీన చారిత్రక వైభవాన్ని గుర్తు చేసే విశిష్ట చారిత్రక కట్టడం సాంచీ స్తూపం. ఈ సాంచీ స్తూపం వద్ద ఉన్న సాంచీ ఆర్కియాలజికల్ మ్యూజియం ప్రాంగణంలో ఉన్న ఒక విశిష్టమైన భవనం ఇది. సర్ జాన్ మార్షల్ మెమోరియల్. సాంచీ స్తూపం వద్ద చారిత్రక కట్టడాల సేకరణ, పరిరక్షణ సమయంలో సర్ జాన్ మార్షల్ ఈ భవనంలోనే నివసించారు. అశోక చక్రవర్తి నిర్మించిన ప్రఖ్యాత బౌద్ధ స్తూపం సాంచీ స్తూపం ఈ ప్రదేశం నుండి కనుసూపు మేరలో కొండపైన ఉంటుంది. ఈ విశిష్ట కట్టడానికి సంబంధించిన చారిత్రక కట్టడాల పరిరక్షణ సందర్భంలో ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష పర్యవేక్షణ చేసే విధంగా విశిష్టమైన నిర్మాణ శైలిలో ఈ భవనాన్ని నిర్మించి ఉండడం మనం గమనించవచ్చు. ఈ భవనానికి నలువైపులా ఉన్న బాల్కనీల నుండి సాంచీ స్తూపం స్పష్టంగా కనిపిస్తుంది. మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించిన విశిష్ట చారిత్రక కట్టడము ఈ సాంచీ స్తూపం. ఈ స్తూపం వద్ద చారిత్రక విశేషాల పరిరక్షణ, సంరక్షణ సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ జరిపిన త్రవ్వకాల్లో సేకరించిన విశిష్టమైన చారిత్రక అవశేషాలను సాంచీ స్తూపానికి సమీపంలో కొండకు దిగువన వద్ద నిర్మించిన సాంచీ మ్యూజియంలో సంరక్షించడం జరిగింది. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఈ బృహత్తరమైన కార్యము సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో జరిగింది. సర్ జాన్ మార్షల్ గొప్ప పురాతత్వ శాస్త్రవేత్త, కార్యశూరుడు. 1992లో వీరిని అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఈ పదవిలో వీరు 1902 నుండి 1928 సంవత్సరం వరకు కొనసాగారు. ఈ కాలంలో ఘనమైన వేల సంవత్సరాల భారతీయ సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని గుర్తు చేసే అనేక కట్టడాలను, చారిత్రక అవశేషాలను వెలికి తీయడంలో సర్ జాన్ మార్షల్ కృషి చేశారు. ప్రాచీన మూల భారతీయ నాగరికత,
సింధు నాగరికత విశేషాలు తెలియజేసే ప్రదేశాలైన హరప్ప, మొహంజదారో నగరాల వద్ద త్రవ్వకాలు జరపడంలో వీరి కృషి ఎంతో ఉన్నది. ప్రాచీన చారిత్రక ప్రదేశాలను గుర్తించడం, త్రవ్వకాలు జరపడం, చారిత్రక అవశేషాలు సంరక్షించడంలో ఎందరో భారతీయులు సర్ జాన్ మార్షల్ వద్ద నైపుణ్యాన్ని సాధించారు. ముఖ్యంగా ప్రాచీన భారతీయ వైజ్ఞానిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే తక్షశిలా విశ్వవిద్యాలయ అవశేషాలను గుర్తించి దాని ప్రాధాన్యతను ప్రపంచానికి వెల్లడి చేయడంతో సర్ జాన్ మార్షల్ భారతీయుల అభిమానాన్ని పొందారు. ప్రాచీన భారతీయ సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని ప్రత్యక్షంగా గుర్తించిన సర్ జాన్ మార్షల్కు స్వరాజ్యం కోసం ఆనాడు భారతీయులు జరుపుతున్న జాతీయోద్యమం పట్ల కూడా సానుకూల వైఖరి ఉండేది. బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో సర్ జాన్ మార్షల్ వంటి కొంతమంది కార్యశూరులు విభిన్న రంగాలలో భారతీయులకు విశేషమైన సేవలు చేశారు. ఈ క్రమంలో మన దేశ ప్రాచీన సంస్కృతి, చారిత్రక వైభవాన్ని పరిరక్షించడంలో సర్ జాన్ మార్షల్ కృషిని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సాంచీ మ్యూజియం ప్రాంగణంలోని ఈ అపురూపమైన భవనాన్ని చూసినప్పుడు మనకు మరొక గొప్ప కార్యశూరుడు గుర్తుకు వస్తారు. వారే అపర భగీరథుడు కాటన్ దొర. వీరు గోదావరి నదికి రాజమండ్రికి సమీపంలో ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్ట నిర్మాణ సమయంలో నిర్మాణ పనులను ప్రత్యక్ష పర్యవేక్షణ చేసేందుకు కాటన్ దొర ధవళేశ్వరం వద్ద ఒక నివాసాన్ని నిర్మించుకున్నారు. ఈ నివాసాన్ని ప్రస్తుతం కాటన్ దొర జ్ఞాపకాలు గుర్తు చేసే విధంగా కాటన్ మ్యూజియంగా నిర్వహిస్తున్నారు. కాటన్ మ్యూజియంలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన పరికరాలను సందర్శకుల కోసం ప్రదర్శనకు ఉంచారు. అదేవిధంగా తెలుగు భాషకు, తెలుగు సాహిత్య పరిరక్షణకు విశేషమైన సేవలందించిన బ్రౌన్ దొర కడపలోని తన నివాసాన్ని సాహిత్య సంరక్షణకు కేంద్రంగా నిర్వహించారు. సాంచీ స్తూపం వద్ద సాంచీ ఆర్కియాలజికల్ మ్యూజియం ప్రాంగణంలో ఉన్న ఈ విశిష్ట భవనము సర్ జాన్ మార్షల్ యొక్క విశేష కృషిని మనకు గుర్తుకు తెస్తుంది.